తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. సుప్రజ మన ముందరికి వస్తుంది, ఆహ్వానించండి ప్లీజ్. అందరికీ నమస్కారం. సుప్రజ ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి గారు, గానం చిత్ర బాలసుబ్రహ్మణ్యం. యమలీల సినిమా నుంచి సిరులులికించే చిన్ని నవ్వులే. సిరులులికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు, ఎదగాలి ఇంతకు ఇంతై పసికోనా, ఏలాలి జగమంతా ఎప్పటికైనా, కలకాలము మహారాజల్లే ఏలాలి. సిరులులికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు. జాబిల్లి 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 మంచి జాబిల్లి జాబిల్లి జాబిల్లి. నాలో మురిపెమంతా పాల పువ్వై పంచని, లోలు ఆశలన్నీ నిజమయ్యేలా పెంచని, మదిలో మచ్చలేని చందమామే నువ్వని, ఊరు వాడ నిన్ని మెచ్చుకుంటే చూడని, కలకాలము కను పాపల్లి కాసుకొని, నీ నీడలో పసి పాపల్లి చేరుకొని, సిరులులికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు. దేశ మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా, నేర్చ మొదటి పలుకు అమ్మ పేరే యాదిగా, నాలో అణువు అణువు ఆలయంగా మారగా, నిత్యం కొలుచుకోన అమ్మ రుణమే తీరగా, తోడుండగా నన్ను దీవించే కన్న ప్రేమ, కీడన్నదే కనిపించేనా ఎన్నడైనా, సిరులులికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు, ఎదగాలి ఇంతకు ఇంతై పసికోనా, ఏలాలి జగమంతా ఎప్పటికైనా, మహారాజుగా జీవించాలి నిండు నూరేళ్ళు. సిరులులికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు. ధన్యవాదాలు. వాయిస్ టింజ్ నాకు చాలా బాగా నచ్చింది ఫ్రాంక్ గా. థ్యాంక్ యూ. అయితే ఫస్ట్ చరణం ఫస్ట్ పల్లవి పాడుతున్నప్పుడు ఒక దగ్గర సడన్ గా కాన్షియస్ అయిపోయి అక్కడ నుంచి ఆ పల్లవి ఎండ్ వరకు కొంచెం డ్రాప్ అయింది. అదొక్కటి నాకు అనిపించింది. సుప్రజ బాగుంది తల్లి. అంటే మన కృష్ణారెడ్డి గారు తమిళంలో టి రాజేంద్ర గారు లాగా ఆయన కూడా సభ్యసాచి. నువ్వు ఓపెన్ చేసి పాడే విధానం నాకు బాగా నచ్చింది. అంటే మాట స్పష్టంగా వినపడుతుంది నువ్వు ఏం పాడుతున్నావు అనేది. అది మంచి హ్యాబిట్. మామూలుగా మీరు పేపర్లు లేకుండా పాడుతున్నప్పుడు ఏమైనా పాపం జ్ఞాపకం రాకపోతే అమ్మా అవసరమైతే పేపర్లు పెట్టుకోండి పాడండి అని అన్నా. అంటే ఒక్క క్షణం కాన్సన్ట్రేషన్ ఎక్కడో ఇబ్బంది పడింది అనమాట. అంతే. అది వదిలిపెడితే మిగతా అసలు ఏ విధమైన ఇబ్బంది లేదు. శృతి పక్వంగా పాడావు.
అక్షరాలన్నీ కూడా మిగతా స్పష్టంగా ఉచ్చరించావు అండ్ నవ్వుతూ పాడుతున్నావు. ఈ పాట కావాల్సింది అంతకంటే ఏమక్కర్లేదు, దీనికి పెద్దగా ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సిన అవసరంలా, నవ్వుతూ పాడితే చాలు. ఓ పాపాయి గురించి అమ్మా నాన్న పాడేటటువంటి పాట. కురుక్షేత్రంలోని పద్యాలు షణ్ముఖాంజన రాజు గారి బాణి చిన్నప్పటి నుంచి నాకు అది మైండ్లో ఉండిపోయింది. ఆ 2 పద్యాలు పడదీపు రాగం, సరస్వతి రాగాలు ఆయన పాడినటువంటి విధం ఒకసారి మీకు వినిపిస్తాను. పతితులు కారు నీ ఎడల భక్తులు, పతితులు కారు నీ ఎడల భక్తులు, సుంఠలు కారు విద్యలం చతురులు, మంచివారు నృప సంతతికి తలలో నాల్కలు అచ్యుతునకు గూర్చువారు, రణశూరులు పాండవులు, రణశూరులు పాండవులు, అతివారలతి దీనులై అడుగగా ఇక ఏటికి సంశయింపగను మామా. నా మరీను రాజరాజా అలుగుటయే ఎరుంగని అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నీయు ఏకము కాకపోవునే. కర్ణులు 10 వేవురైనా, కర్ణులు 10 వేవురైనా అని నొత్తురు చత్తురు రాజరాజా. నా పలుకులు విశ్వసింతుమా, విపన్నులు లోకులగాబు నెల్లరు. ఆ ఆ ఆ నా 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 చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సభాగారి కోసం కవిత రాశారు. I love you.